రైతు రుణమాఫీ 3 దఫాలుగా దాన్ని రుణమాఫీ చేసి 90,000 చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ వీళ్ళు రుణమాఫీ చేయక అది కంటిన్యూషన్ జగన్మోహన్ రెడ్డి నాకేం సంబంధం, అది చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాడు అని చెప్పి అసలు అది వద్దన్నోడికి పట్టం కట్టారా ప్రజలు. అందుకని ఎగ్జాక్ట్లీ ఆ తప్పులు జరిగినాయి. ఇప్పుడు మొత్తం సరే చంద్రబాబు నాయుడు ఎంత చెప్పి 60,000 కోట్లు అన్నారు, 25,000 కోట్లు ఎంతో చేశారు, బాగానే ఉంది. అసలు రైతు రుణమాఫీ వేస్ట్ అన్నవాడికి పట్టం కట్టారు ప్రజలు. అది ఇప్పుడు ఏమైందంటే సార్ మళ్ళీ ఇప్పుడు ఇదే ఈ ముగ్గురు కలిసి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి సూపర్ 6 అన్నారు. ఇప్పుడు సరే దాంట్లోకి వెళ్తే టాపిక్ మళ్ళీ వేరే అనుకోండి. పద్మశ్రీ గారు ఆ టాపిక్ వేరే. సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అవుతుంది కదా పూర్తిగా. ఒక మాట లెట్ మీ పద్మశ్రీ గారు ఒక్క మాట మేడం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది 1 year కూడా నిండలేదు ఇంకా, రైట్? సూపర్ 6 లో నడుస్తున్నాయి కదా ఆల్రెడీ, 2-3 అమలు అవుతున్నాయి కదా. ఒకేసారి ఓవర్ నైట్ అయిపోతాయా? అవ్వవు కదా. 1 year కూడా నిండలేదండి ఇంకా, పసిగుడ్డే కదా. నేను హైలీ డిసప్పాయింట్ అయింది ఎక్కడంటే సార్, అమరావతి ఉద్యమంలో తల్లికి వందనం ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతున్నట్టుంది. ఆల్రెడీ 4,000 పెన్షన్ మొదలైన. సూపర్ 6 దీంట్లోకి లాగొద్దు. లాగితే ఏమవుతుందంటే ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. బట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ద నోటీస్. ఇంకొక ఇష్యూలో చాలా హైలీ డిసప్పాయింట్ అయింది ఎక్కడంటే 70 సంవత్సరాల వయసులో రేణుకా చౌదరి గారు లాంటి వాళ్ళు మీరు ఎలా ఛాలెంజింగ్ గా వచ్చి రాష్ట్రానికి పాదయాత్రలో పాల్గొన్నారో తెలుసు. ఢిల్లీలో కూడా ఢిల్లీ పెద్దల్ని కల్పించడం రైతులకు అండగా ఉన్నది తెలుసు. కానీ ఈ రోజున ఉద్యమ భాగస్వాములకి గౌరవం దక్కలేదు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మాకు ఆహ్వానం లేదు, మేము వస్తామా రామా అనేది డిఫరెంట్ ఇష్యూ. రానన్న వాడిని ఆహ్వానిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. అమరావతి రాజధానికి అండగా ఉన్నట్టు ఉద్యమంలో భాగస్వాములైనటువంటి వాళ్ళకు ఆహ్వానం లేదనేది హైలీ డిసప్పాయింటింగ్ అండి. అంటే డయాస్ మీద వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు? ఇంకోటి కూడా చెప్పాలి. మోడీ గారికి మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకిస్తాం. అటువంటిది మోడీ గారు మాస్కులు పెట్టుకుని ఉద్దండరాయనపాలెంలో సభ చేసినప్పుడు కూడా మేమందరం కూడా దాంట్లో పాల్గొన్నాం. ఎందుకు? ఫర్ ఎ గుడ్ కాజ్. అటువంటిది వాళ్ళు వస్తామా రామా అనేది డిఫరెంట్ ఇష్యూ సార్. కానీ ఆహ్వానం అందించవలసింది. పేపర్లో యాడ్ క్లియర్ చేశారు కదా సార్. చేయటానికేమో అందరూ ఆహ్వానితులే. రైతులు అమరావతి భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలతో సహా హాజరుగానే పేపర్లు యాడ్ చేశారు కదా. లెట్ మీ రిమైండ్ యూ, అమరావతి జేఏసీ నుంచి, రైతు జేఏసీ నుంచి, పరిరక్షణ సమితి నుంచి మాకు పర్సనల్ గా లాఠీ దెబ్బలు తినడానికి, కేసులు పెట్టించుకోవటానికి, పోలీసుల చేత ఈడిపించుకోవడానికి, మళ్ళీ వైసీపీ పేటీఎం బ్యాచ్ మా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడానికి వీటన్నిటికీ ఆహ్వానం ఉంటుందా? వాళ్ళు రెడీగా ఉంటారులే. ఆ పేటీఎం బ్యాచ్ ఎప్పుడు మీరేదో సూపర్ 6 అడిగారని పేరున ఫోన్లు చేసి ఆహ్వానించారు కాబట్టి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి కూడా ఆహ్వానించవలసింది అని చెప్పి. నిజమే అండి, నిజమే. ఆహ్వానాల విషయానికి వచ్చేసరికి చాలా మందికి చాలా రకాల ఒపీనియన్స్ ఉన్నాయి. నిన్న డిబేట్లో కూడా బాలకోటే గారు అన్నారు, నిజమే. కానీ ఇప్పుడు అక్కడ డయాస్ మీద కొంతమంది సెలెక్టివ్గా ఎవరైనా పిలిచారా? ఉద్యమంలో ఉన్న వాళ్ళు లేరు కదా. అందరూ ఒక గ్యాలరీ, వాళ్ళ కోసం పెద్ద గ్యాలరీ పెట్టారు, వెళ్ళారు. మీరు వెళ్తే మిమ్మల్ని ఆపితే ఎవరన్నా ఇదవుతుంది, అట్లా ఉండదు కదా. ఎనీవే, అంటే దయచేసి కుమారుడి పెళ్లిలో లోకేష్ గారు కలిసి నన్ను స్వయంగా అడిగారు, ఏంటమ్మా హౌస్ అరెస్ట్ ఇవన్నీ కూడా మా ప్రభుత్వ విధానం కాదని. ఆయన ఇమీడియట్ గా మాట్లాడబట్టి హౌస్ అరెస్ట్ తొలగించి కొంచెం మా ఇంటికి దూరంగా పెట్టారు. పోలీస్ పికెటింగ్ ఇవన్నీ కూడా. ఓకే, ఇష్యూ ఏటో పోతుందిలేండి, ఇష్యూ ఏటో పోతుంది. ఇది అందరి పెళ్లి అనుకున్నప్పుడు అందరూ అతిథులే కదా, మరి అట్లా అనుకోవాలి. ఇప్పుడు గఫూర్ గారు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. అప్పుడు మరి గఫూర్ గారికి వెళ్ళిందా ఇన్విటేషన్? ఒక మాట వినండి పద్మశ్రీ గారు దయచేసి, ప్లీజ్. పద్మశ్రీ గారు దయచేసి ఒక మాట వినండి, ఒక మాట వినండి అమ్మా, ప్లీజ్.